నమస్తే అండి, నేను శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు అడగండి, మీకున్న డౌట్ ఏంటండి? మా మదర్కి 60 years అబౌవ్ ఉంది. ఆహా, కాలు ఫైలేరియా ఉన్నది. దానికి సెల్యులైట్స్ అని ముళ్ళు గుచ్చుకుని సెప్టిక్ అయి చిన్న ర్యాష్ కింద అలా అయిపోయింది కాలు. సెప్టిక్ అయిందా? ఓకే. దానికి అది అప్పుడు వాడారు, అప్పుడే 10 years పైన అయిపోయింది, 15 years. ఓకే. కాలు వాపు తగ్గలేదు, అలాగా ఉండిపోయింది. ర్యాష్ ఉంటుంది, ఎప్పుడైనా పెయిన్ బాగా ఎక్కువైపోతుంది. సో యూజువలీ ఫైలేరియాసిస్లో కానీ స్కిన్ ఇలాంటి క్రోనిక్ కండిషన్స్లో కంపల్సరీ థెరపీ సెంటర్కి మీరు రావాల్సిందే. వచ్చాక పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత కొన్ని లీచ్ థెరపీస్ అంటే జల్గల్ అనేవి కొన్ని ఉంటాయండి, అవి వాడతాము. జల్గల్ థెరపీ చేయొచ్చు. ఇంటర్నల్గా కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి ఫస్ట్ అంటే క్లెన్జింగ్, శ్రోతస్సు శుద్ధి, ఈ పంచకర్మ ద్వారా ఎప్పుడైతే టాక్సిన్స్ బయట నుంచి తీసేస్తాం కదా, తీసిన తర్వాత ఎప్పుడైతే మెడిసిన్స్ ఇస్తామో అప్పుడు మీకు ఇలాంటి క్రోనిక్ కండిషన్స్ నుంచి రిలీఫ్ వస్తుందన్నమాట. సో దానికోసం మీరు సెంటర్కి రావడం, లేదంటే దగ్గరున్న ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించడం బెటర్ అనమాట. ఇది హైదరాబాద్లో ఉందండి, బంజారా హిల్స్లో. మాకు 4 centers ఉన్నాయి హైదరాబాద్లో. మీకు కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. బంజారా హిల్స్లో ఉంది, సుచిత్రాలో ఉంది, కార్ఖానాలో ఉంది. మీరు నంబర్ ఇచ్చారు. నేను ఉంటాను, వేరే 2 డాక్టర్స్ కూడా ఉంటారండి. సర్జన్ కూడా ఉన్నారు, ఆయుర్వేదిక్ సర్జన్ కూడా ఉన్నారు. చూసి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం.